రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు ప్రతిభావంతులకు కాంగ్రెస్ పార్టీ సువర్ణావకాశం కల్పిస్తోంది. పార్టీ అధికార ప్రతినిధుల ఎంపికలో సరికొత్త నూతన ఒరవడికి రాహుల్ గాంధీ శ్రీకారం చుట్టారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇందులో భాగంగానే టాలెంట్ హంట్ పేరుతో సరికొత్త పద్ధతిలో అధికార ప్రతినిధుల నియామకం చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. జాతీయ రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండి లౌకికవాదంపై పట్టున్న వ్యక్తులను గుర్తించి ఈ టాలెంట్ హంట్ ద్వారా అవకాశం కల్పిస్తామన్నారు. దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలి అన్నదే రాహుల్ గాంధీ సంకల్పమని, ఆ లక్ష్యంతోనే యువతరానికి అపారమైన అవకాశాలు కల్పించేందుకు ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నట్లు టీపీసీసీ చీఫ్ వివరించారు. ఆలోచనలతో దేశ నిర్మాణంలో యువత పాల్గొనాలని ఒక ఆకాంక్ష రాహుల్ గాంధీ గారు వ్యక్తపరిచిన ఈ ధర్మిల ఈ కార్యక్రమాన్ని ఇవాళ తెలంగాణలో లాంచ్ చేయడం జరుగుతుంది. సామా రామ్మోహన్ గారు మీడియా ఇన్ఛార్జిగా ఉన్నారు. వారి కోఆర్డినేట్ చేయడానికి సరల్ పటేల్ గారు గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి ఏఐసీ నాయకులు దీన్ని కోఆర్డినేట్ చేయడానికి వచ్చినారు. దీని పరిపూర్ణ అర్థం ఏంటంటే పారదర్శకత రావాలి. ఆ కోణంలో ఈ టాలెంట్ హంట్ ఉంటుంది. నిష్ణార్థులు ఒత్తిళ్లకి తలొక్కుండా మంచి సబ్జెక్ట్ ఉండి రాష్ట్ర దేశాల రాజకీయం పరిపూర్ణ అవగాహన ఉండి కొంత మంచి మాట్లాడగలిగిన వారికి స్పోక్స్ పర్సన్స్గా అవకాశాలు వస్తాయి. లేదు మేము మాట్లాడడానికి ముందు పోము, సమాచారాన్ని క్రోడీకరిస్తాము, సేకరిస్తాము, అన్ని రకాలుగా మీకు సమాచారాన్ని ఇస్తాము, మాకు నైపుణ్యం ఉందిన వారికి రీసెర్చ్కి అవకాశాలు వస్తాయి. లేదు మేము కాంగ్రెస్ 10 ఏళ్ళకు సేవ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ రంగానికి సేవ చేస్తాం, మా సమయం ఇస్తాం, మేము ప్రాపర్గా కోఆర్డినేట్ చేస్తామన్న వాళ్ళకి కోఆర్డినేటర్కి అవకాశాలు వస్తాయి. ఒక కొత్త ఒరవడికి రాహుల్ గాంధీ గారు శ్రీకారం చుట్టారు. నేను ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రక్రియ ముందుకి విజయవంతంగా సాగుతుందని ఆశిస్తా ఉన్నాను.